అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఇది లోకేష్ ఆనాడు ఇచ్చిన హామీ. ఇప్పుడైతే లోకేష్ నోటి వెంట ఈ మాట తూటాలా వెలువడిందో అది తప్పక నెరవేరాల్సిందే. ఎందుకంటే తనకు మాత్రమే కాదు, ఆంధ్ర యువత భవిష్యత్తుకి బంగారు బాట ఈ మాట. తన తండ్రి తదనంతరం ఆయన తనదైన శైలిలో రాజకీయాలు నెరపాలన్నా, పార్టీపై పట్టు సాధించాలన్నా, ఆంధ్ర ప్రజానీకంలో నమ్మకం పెంచుకోవాలన్నా ఇది అత్యావశ్యకం. అందుకే మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశం ఎక్కడుంటే అక్కడ నేనున్నా అంటున్నారు. గత దావోస్ పర్యటనలో 2.36 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన లోకేష్ టీం ఈసారి కూడా అదే పట్టుదల మీద ఉన్నారు. ఇప్పటికే RMZ అనే గ్రూపు ద్వారా ఇటు ఉత్తరాంధ్ర మాత్రమే కాక రాయలసీమలోనూ ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడింది. దీనంతటి వెనుకున్నది లోకేష్ కేవలం ఒక్క మంత్రిగా మాత్రమే దావోస్ వెళ్లలేదు. 20 lakhs జాబ్స్ అన్నది ఆయన పర్సనల్గా తీసుకున్నారు. దీంతో ప్రతి అవకాశం వదలకుండా వర్కౌట్ చేస్తూ వస్తున్నారాయన. మొన్న మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ ఖరాఖండిగా సమాధానం చెప్పింది మనం చూసే ఉంటాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఏవి వచ్చినా సరే వారికి ఎకరం 99 పైసలకు కాదు, మొత్తం భూమి ఇదే మొత్తానికి ఇచ్చేస్తామని నిఖార్సైన నిజం తేల్చి చెప్పారు. దీంతో ఫ్యాక్షనిజం మాత్రమే తెలిసిన వారి గుండెలు బద్దలయ్యాయి. ఇప్పుడు కూడా దావోస్లో లోకేష్ను చూసిన వారెవ్వరికైనా అలనాటి బాబు గుర్తుకు రాకమానరు. ఆనాడు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడం కోసం ఫైల్ పట్టుకుని తిరిగిన దృశ్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మా నాన్న రేర్ పీస్ అని కొనియాడిన లోకేష్ ఉద్యోగాన్వేషణను చూసిన జనం రేర్ పీస్ తండ్రి కాదు తనయుడని చెప్పుకుంటున్నారు. అంతగా పరితపించిపోతున్నారు లోకేష్. ఇలా ఎందుకు, కారణమేంటి అని చూస్తే ఏదైనా ఒక మాట ఇస్తే అది నెరవేర్చడం లోకేష్కి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. తన తండ్రి వంటి జైంట్ పర్సనాలిటీ ముందు ఆయన నాయకత్వ ప్రతిభ, ఆపై కిల్లర్ ఇన్స్టెన్సీ మేనేజ్మెంటీరియల్ స్కిల్స్ అంతగా వెలుగులోకి రాలేదు. కానీ 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ఆయన నిరంతరాన్వేషణ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా వెంటాడుతున్నారు. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఉత్తరాంధ్రకు మిట్టల్ స్టీల్ సిటీతో పాటు BPCL 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి వరసి దేశంలోనే 25% పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ అవతరించిందంటే అందుకు కారణం లోకేష్. ఆ కృషి, పట్టుదల, స్థిరచిత్తం అనే 3 గుణాలు మూర్తీభవించిన పేరు 3 అక్షరాల లోకేష్ వల్లే ఇదంతా సాధ్యం. చలిగా ఉందని గత ఐటీ మంత్రి దావోస్ పర్యటన రద్దు చేసుకుంటే, అదే నేటి ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడ పెట్టుబడుల వేటతో తన చుట్టుపక్కల ఉన్న వారిలో వేడి పుట్టిస్తున్నారు. అంతగా ఆయన బిజీగా భేటీలు జరుపుతున్నారు. అడ్వాంటేజ్ ఏపీ అంటూ పెట్టుబడిదారులకు ఏపీ ఎంతటి గొప్ప పెట్టుబడుల స్వర్గధామమో వివరిస్తున్నారు. 960 కిలోమీటర్ల మేర గల తీర ప్రాంతమైన ఏపీ శక్తి సామర్థ్యాలేంటో విడమరిచి చెప్పడం మాత్రమే కాకుండా గేట్వే ఆఫ్ ఈస్ట్గా అభివర్ణిస్తున్నారు. తమకున్న పోర్టులే తమ బలంగా చెబుతూ ఆ దిశగా పారిశ్రామికతను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో వివరిస్తున్నారు. ఇంకా విరివిగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం, ఆపై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తమ ఎక్స్పర్టిజం, ఇప్పటికే సాధించిన పెట్టుబడుల గురించి చెప్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. దీంతో ఇటు పార్టీలోని కార్యకర్తలకు మాత్రమే కాదు, అటు సమస్త ప్రజానీకంలో ఓ కొత్త నమ్మకం ప్రబలేలా చేస్తున్నారు. ఇతరుల ఆత్మవిశ్వాసం కూడా ఇనుమడింపజేస్తున్నారు. అందరూ సన్ ఆఫ్ చంద్రబాబు అనడం మానేసి
ఫాదర్ ఆఫ్ లోకేష్ గా తండ్రి చంద్రబాబును గుర్తించే విధంగా తనదైన ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. బాబు 4.0 ప్రస్తుతం నడుస్తున్న పాలనా కాలమైతే ఆ 4 తానేనని చాటి చెబుతున్నారు లోకేష్. నేలకు 4 చెరుగుల ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రతి ఒక్కరిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అంతగా తన పనితనంలో, మాటల సరళిలో వేగం, తేజం పెరిగిన దృశ్యాన్ని దావోస్ వేదికగా జరుగుతున్న పెట్టుబడుల వేటలో చూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇతను ఒకప్పటి లోకేషేనా అనిపిస్తున్నారు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఏ విజన్, వాట్ ఏ డైనమిజం. ఇది కదా రాష్ట్రానికి కావాల్సింది. ఈ బజ్ కదా ఆంధ్రప్రదేశ్ కోరుకుంటోంది. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం విధ్వంస పాలన సాగితే ఆ ఛాయలు కనుచూపు మేర లేకుండా చేస్తూ దూసుకెళుతోంది లోకేష్లోని యువ నాయకత్వం. కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకొద్దామని తండ్రి అంటుంటే, అదే తనయుడు అవకాశాల కోసం మనం వెతకడం కాదు, అవకాశాలే మనల్ని వెతుక్కుంటూ రావాలన్న చందంగా ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీ తీసుకొస్తున్నారు. తన హార్డ్ వర్క్తో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దూసుకెళ్తున్నారు లోకేష్. చంద్రబాబు ప్రోమాక్స్ లెవెల్లో పెట్టుబడులను ఆకట్టుకుంటుంటే, ఒక పక్క తన తండ్రిని పొగుడుతూనే మరోపక్క తాను అల్ట్రా ప్రోమాక్స్ అంటూ ప్రూవ్ చేస్తున్న లోకేష్ ఈ రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ దిక్సూచిగా కనబడుతున్నారు. యువత కలలుగనే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడంలో మున్ముందుకు సాగుతున్నారు. మీరు కలలు మాత్రమే కనండి, వాటిని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానంటూ ఆంధ్ర యువత అందరి తరఫున ఒక డ్రీమ్ వారియర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ కల్పనలో అహరహం శ్రమిస్తున్న లోకేష్కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది తెలుగువారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారి స్థితిగతులకు, వారి వారి ఆర్థిక పరిపుష్టికి కారకులు తండ్రి చంద్రబాబు అయితే, వారి స్థానంలో కొత్త రక్తాన్ని ఎక్కించడంలో భాగంగా లోకేష్ చేస్తున్న ఈ ఉద్యోగ కల్పన యజ్ఞం కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశానికే ఆదర్శప్రాయం కావాలని ఆశిస్తూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే లోకేష్.